డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక మరోవైపు వరంగల్ జైలు గులగొట్టిండు కాక. జైలు గులగొట్టి నీకు ఆసుపత్రి కడతా, పెద్ద హాస్పిటల్ కడతా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పిండు. చెప్పి ఏం చేసిండు, కూలగొట్టి అంచనా వ్యయం ఎంత ఉంటే 1000 కోట్లు ఉంటే దాన్ని 1700 కోట్లు చేసిండు. దాదాపు 626 కోట్ల రూపాయలను ఒక్కటేసారి పెంచి పడేసిండు. అరే ఎట్లా పెంచుతో ఏం కథ అంటే దానికి లెక్క లేదు, పత్రం లేదు. దానిపైన నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళిండు. వరంగల్ తర్వాత హన్మకొండకి వెళ్ళి అక్కడ పర్యటించిండు. తర్వాత ఆ జైలు కూలగొట్టుడు కథ ఏంది, తర్వాత అక్కడ హాస్పిటల్ నిర్మాణం ఏంది, ఎంతవరకు వచ్చిందని చెప్పేసి దాన్ని మొత్తం కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు. తర్వాత ఎంక్వైరీ జరగాలి. ఇష్టం వచ్చినట్టుగా అంచనా వ్యయం పెంచడం ఏంది, ఇక్కడ 200 కోట్ల రూపాయలు కావా అండి, 400 కోట్లు లేవా అని చెప్పేసి ఏది ఇక్కడ సెక్రటేరియట్ మంచిగా ఉన్న సెక్రటేరియట్ను కూలగొట్టి 200 కోట్లను 400 కోట్లను దానికి 1600 కోట్లు తీసుకుపోయిండు. డబుల్ చేసుకుంటూ పోతాడు కాక. అట్లా చేసి ఆగమాగం చేసిండు. అరే అవును కానీ ఇక్కడ ఏది వరంగల్ జైలు ఎందుకు కూలగొట్టిందంట అంటే తెలుసు, ఇదివరకు చెప్పుకున్నాం కదా మనం. జైలు ఎందుకు కూలగొట్టిందంటే మేము జైల్లో ఉన్నప్పుడు కొంతమంది చెప్పిండ్రు అధికారులు. అయితే ఏమైందంటే ఆ జైల్లో పడతామని చెప్పేసి ఎవరో ఏది జ్యోతిష్యుడు చెప్పిండట. నువ్వు వరంగల్ జైల్లో పడేది ఉంది అని చెప్పిండట కేసీఆర్కు. చెప్తే ఇక వరంగల్ జైల్లో పడితే పరిశానం ఉంటుంది, మరి జైలే లేకుండా చేసి మనం జైల్లో పడం కాదని చెప్పి అనుకున్నట్ట కాక. అనుకొని ఆ జైలును కూలగొట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేరుతోటి స్టార్ట్ చేసిండు కానీ ఇష్టం వచ్చినట్టు పైసలు దాంట్లో జైలు వేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది అని చెప్పేసి ఎంక్వైరీ జరుగుతుంది దాని మీద. ఇక ఇంకొకటి ఏంటంటే వరంగల్లో అంటే సిటీలో కొన్ని 100 ఎకరాల భూములు ఆ జైలుకు ఉండే, ఆ భూములు కూడా ఖతం చేద్దామనే కార్యక్రమం కూడా పెట్టుకున్నారంట. కాకపోతే ఇప్పుడు అధికారంలోకి వస్తే ఇప్పుడు అవన్నీ కూడా ఖతం అవుతుండే. అదంతా కూడా దానికోసం డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.